ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితులను కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం వారు చాలా సఫర్ అవుతారని చెప్పాను. సో ఖచ్చితంగా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడుల జోలికి, భారీ పెట్టుబడి జోలికి వెళ్ళకండి, వివాదాల జోలికి వెళ్ళకండి, వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి, విలువైన పత్రాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. లేదంటే భారీ మొత్తంలో విశాఖ నక్షత్రం వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా బలపడేందుకు కావలసినటువంటి స్ట్రెంగ్త్ గురువు ఇస్తున్నాడు. కానీ గురువు శత్రుగ్రహమైన బుధుడితో కలిసి ఈ యొక్క ధనుర్లగ్నానికి బుధుడు యోగకారకుడే. కానీ గురువుతో ఉండి గురువు చేత చూడబడ్డప్పుడు స్వక్షేత్రంలో స్వపక్షంలో విపక్షం అంటారు. మన పక్కనే ఉంటాడు, మనకు తెలియకుండా హామ్ చేసే వ్యక్తి కూడా ఉంటాడు. మీరు మీ వాడెప్పుడు మీ మంచిగా కోరుతుంటాడు, కానీ మీరు చెప్పే విషయాన్ని రాంగ్గా కన్విక్ట్ చేసినప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి. అట్లా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విశాఖ నక్షత్రం వారు మోస్ట్ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక అనురాధ నక్షత్రం వారి వారం కొన్ని బంపర్ ఆఫర్స్ ఉంటాయండి. రియల్ ఎస్టేట్ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మంచి అద్భుత అవకాశాలు పొందేదానికి అనురాధ వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పచ్చు. కానీ వారాంతం దగ్గర మానసికంగా బాగా ఒత్తిడికి గురయ్యే సంఘటన ఎదురవచ్చు. ఎందుకంటే చంద్రుడి నీచ స్థితి వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు కూడా ఈ వారం మంచి శుభాలు పొందుతారు. అయితే వార మధ్యం దగ్గర నుంచి అంటే 26వ తారీఖు దాటి 27 దగ్గర నుంచి చూస్తే 27 నుంచి మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారు సఫర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. 24 నుంచి 27 దాకా మాత్రం ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారికి అన్ని రకాలుగా యోగం ఉంటుంది. 27 తర్వాత పెద్దగా యోగాలు ఉండవు. కాబట్టి వివరంగా ప్రతి ఒక్క నక్షత్రాల గురించి తెలుసుకోండి. రాశిలో మీ యొక్క రాశిని మాత్రమే చూసుకోండి, ఇబ్బంది పడకుండా మీ నామ నక్షత్రం, జన్మ నక్షత్రం బట్టి చూసుకోండి. ఇక ఈ వృశ్చిక రాశికి అత్యంత యోగాన్ని ప్రసాదించే దైవం ఈరోజు మనం ఈ వారంలో కనుక మీకు యోగాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం. ఇంద్రుడు ప్రార్థించినటువంటి లక్ష్మీదేవి, ఆమె గజలక్ష్మి స్వరూపంలో ఉంటుంది. ఆమెను మీరు చక్కగా ప్రార్థన చేసుకొని ఇంద్రకృత లక్ష్మీ ప్రార్థన చేసి పూజ చేసుకొని అమ్మవారికి తామర పువ్వులని సమర్పించడం, అట్లాగే క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజించడం ద్వారా మంచి శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారం బాగా వచ్చే సంఖ్య 2 యోగాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి మంచి శుభాన్ని కలిగిస్తుంది. తెలుపు వర్ణం మంచి శుభాన్ని కలిగిస్తుంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమః శివాయ.